దేశ విమానయాన రంగ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ మిషన్ మోడ్లో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల విమానయాన విధానంలో ముందు చూపు లేకుండా వ్యవహరించాయని గుజరాత్లోని వడోదర విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మోదీ వెల్లడించారు. ప్రపంచంలో అనుసంధానతే కీలక పాత్ర పోషిస్తోందన్న ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి తమ సర్కార్ సమగ్ర విమానయాన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశంలో పర్యాటక రంగం విస్తృతాభివృద్ధికి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని 2, 3 శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని మోదీ వివరించారు. ఆ దిశగానే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 500 కిలోమీటర్ల వరకు విమాన ప్రయాణం 2,500 రూపాయలకే అందుబాటులోకి తెస్తూ నూతన ప్రాంతీయ అనుసంధాన పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. గుజరాత్లోని వడోదర విమానాశ్రయంలో పూర్తి హరితయుత పద్ధతుల్లో నిర్మించిన ఏకీకృత టెర్మినల్ నూతన భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 2 హరిత విమానాశ్రయాలు కోచి, వడోదర అందుబాటులోకి రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర విమానయాన విధానం ప్రకటించడం ద్వారా దేశాభివృద్ధికి నూతన ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన వివరించారు. గత ప్రభుత్వాలకు కనీసం ఆ ధ్యాసే లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలో తొలి రైల్వే విశ్వవిద్యాలయాన్ని వడోదరలోనే నెలకొల్పనున్నట్లు తెలిపారు. భారత్ మే ఏవియేషన్ సెక్టర్ बहुत तेज गति से आगे बढ़ रहा है. उसका ग्रोथ बहुत तेजी से है और अब मध्यम वर्ग के परिवार को भी उसका भी मन करता है. अब ट्रेन में जाना अच्छा नहीं लगता. एक प्रेस्टीज से जुड़ने लगा है हमारे देश में. एक अनुमान है कि भारत के एयरपोर्ट पर 5 साल के भीतर ये स्थिति होगी. अमेरिका की जितनी जनसंख्या है उतने लोग हमारे देश में साल भर में एयरपोर्ट पर होंगे. देश आजाद होने के बाद पहली बार सरकार ने अलग से एविएशन पॉलिसी बनाई है. हमारे देश में विमान उड़ते थे, एयरपोर्ट बनते थे, विमानों की खरीद बिक्री होती थी, लेकिन देश की कोई एविएशन पॉलिसी नहीं थी. వడోదరలోనే నిర్వహించిన మరో కార్యక్రమంలో 10,000 మంది దివ్యాంగులకు ప్రధాని మోదీ చక్రాల కుర్చీలను పంపిణీ చేశారు. చక్రాల కుర్చీలో కూర్చున్న కొంతమంది దివ్యాంగులను ప్రధాని స్వయంగా వేదిక వరకు తీసుకెళ్లారు.